నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత 4 నెలలుగా వారికి జీతభత్యాలు అందకపోవటం. అంటే ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ 4 నెలల నుంచి ఎందుకు వారికి ఈ సమస్య వచ్చింది అనుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో మాత్రం అధికారులు కాస్త అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపుగా లక్షలాది మంది కాంట్రాక్ట్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్ ఆయా విభాగాల్లో పనిచేస్తున్నారు. వారి జీతభత్యాలే చాలా తక్కువ, కానీ వారి చేసేటువంటి పని కానీ సేవ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి క్రమంలో మరి 4-5 నెలల నుంచి వారికి జీతాలు అందకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, వారి మీద ఆధారపడినటువంటి వారిని ఏ రకంగా లాక్కు రావాలి, ఫ్యామిలీని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు వారు. దీనికి అధికారులు చెప్పేటువంటి సమాధానం ఒకటే. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో లేవు, కాబట్టి వారి వివరాలన్నీ కూడా నిధి పోర్టల్లో సబ్మిట్ చేయటం ద్వారా, అంటే యాడ్ చేయటం ద్వారా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారు అనేది, అంటే ఒక క్లిక్తో వారికి రావాల్సినటువంటివన్నీ కూడా అందేలా చేయటానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మంచిదే, శుభ పరిణామమే. కానీ మరి దాన్ని అమలు చేసేటువంటి విధానం ఏది? కొంతమందికి అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహారం ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి అధికారులు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధానాన్ని ఇక టెక్నికల్ ఇష్యూ, ఎంతకాలం టెక్నికల్ ఇష్యూ, సాంకేతిక సమస్య అనేది దాదాపుగా 140-150 రోజులు పడుతుందా? మరి ఈ రకమైనటువంటి విధానం ఇప్పుడు అంతా కూడా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూటమి అధికారంలోకి వస్తే మా సమస్యలన్నీ తీరుతాయి, మా యొక్క జీవితం మారుతుంది అనుకున్నారు అందరూ. ముఖ్యంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయ వర్గాలు కానీ, అలాగే పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. మరి కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు ఏ స్థాయిలో ఉన్నాయి? అది చేస్తాం, ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అన్నారు. ఏకపక్షంగా ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ వారికి ఫ్యామిలీస్తో సహా కూటమికి జైగొట్టారు. మరి ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? వారు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది, వారు పడుతున్నటువంటి నరకయాతన అంతా ఇంత కాదు. దానికి సంబంధించి ప్రభుత్వంపై, అంటే ప్రభుత్వానికి ఒక సానుకూలమైనటువంటి విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఏదైతే వారు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉన్నారు, మరి అటువంటి వారిని విస్మరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు వారి పరిస్థితి అయితే అయోమయం, గందరగోళం కింద ఉంది. రాత్రనక పగలనక వారికి సరైనటువంటి సెలవులు లేక, వీక్లీ ఆఫ్లు లేక, ఎన్నో కష్ట నష్టాల మధ్య వారు పనిచేస్తూ ఉంటారు. నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాలంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్లయితే కనీసం అక్కడ నైట్ సెక్యూరిటీ కానీ, వాచ్మెన్ కానీ ఉండరు. బిక్కుమంటూ ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, పిహెచ్సిల్లో ఒక్కరే ఉద్యోగాలు చేయాలి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? కనీసం వారికి రావాల్సినటువంటి, వారికి ఇవ్వాల్సినటువంటి జీతాలు సకాలంలో చెల్లిస్తే వారు హ్యాపీగా ఉంటారు.
రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ వారికి రావాల్సినటువంటి జీతాలు మాత్రం అలా పెండింగ్లోనే ఉన్నాయి. దానికి ఏదైనా ఎందుకు మాకు ఆలస్యం అవుతుందంటే ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు, టెక్నికల్ ఇష్యూ, దానికి సంబంధించి రకరకాలుగా చెప్తున్నారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఓవరాల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పడుతున్నటువంటి నరకయాతన అనాలి. ఎందుకనంటే వారు కష్టపడి నెలంతా పనిచేస్తే వారు 1వ తారీఖు 2వ తారీఖు జీతం వస్తుంది. ఆ జీతంతో వారికి ఒక ప్లానింగ్స్ ఉంటాయి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఈఎంఐలని, కుటుంబ పోషణ నిమిత్తం, పిల్లల ఫీజులని, రకరకాలుగా ఉంటాయి. ఆ జీతం సరిపోక అప్పులు చేసి దానికి మళ్ళీ కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్ట్రగుల్ కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి స్ట్రగుల్ కమిటీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మహిళా విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు సౌమ్యరేఖ, ఆవిడ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానంతో ఉంది, రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయితే వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది సౌమ్యరేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సౌమ్యరేఖ గారు. ఏదైతే ఈ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్, వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మీరు కూడా కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నారు, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, జీతాలు చెల్లించే విషయంలో అలసత్వం వహిస్తుందంటే మీరేం చెప్తారు? ముందుగా నెంబర్ 1 న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా మారింది. గత 4 నెలలుగా మాకు జీతాలు అందకపోవడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రజలకు 24 గంటలు సేవలు అందిస్తున్న మేము ఈ రోజు మా కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంటద్దెలు, పిల్లల చదువులు ఖర్చులు, వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలు తీర్చుకోవటమే భారంగా మారింది. చాలా మంది ఉద్యోగులు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ విధంగా అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. మా ప్రశ్న ఒక్కటే, 4 నెలలుగా జీతాలు ఎందుకు నిలిచిపోయాయి? ఈ సమస్య బాధ్యులు ఎవరు? ఉద్యోగులు ఇంతటి ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చాము, జీతాలు లేవని చెప్పి అందరికి తెలియజేశాము. అయినా సరే ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వానికి మా వినతి ఏంటంటే, వెంటనే పెండింగ్ జీతాలను విడుదల చేసి కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాము. ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు పడే ఏర్పాట్లు చేయాలి. 1వ తారీఖునే జీతాలు పడాలని చాలా సార్లు విన్నవించుకున్నాము. ఈ రోజు ఇప్పుడు 4 నెలలుగా జీతాలు లేవు అంటే అసలు ఆలోచించాలి ప్రభుత్వం కూడా. అసలు వీళ్ళు ఎలా బతుకుతారు, ఎలా? కోవిడ్ పాండమిక్ లో పేషెంట్ కి అతి దగ్గరగా సేవ చేసిన, కోవిడ్ పాండమికే కాదు, నిరంతరం ఎన్నో డిపార్ట్మెంట్స్ లో భయంకరమైన వ్యాధుల పట్ల ఉద్యోగులు చేస్తున్న ఈ స్టాఫ్ నర్సెస్ ని పక్కన పెట్టడం, పెడిచేవిని పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది పోతలు అంటున్నారు, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. ఎంతకాలం టెక్నికల్ ఇష్యూస్? గ్రౌండ్ లెవెల్లో పని చేయట్లేదు అనుకోవాలా, లేకపోతే ఎవరు పని చేయట్లేదు, అధికారులు తప్పిదమా, లేకపోతే అసలు ఎవరిది తప్పు మాకు అర్థం కావట్లేదు. మేడం, మీరు చాలా సందర్భాల్లో ఈ ఇష్యూ గురించి ఉన్నతాధికారులను కలవడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం చెప్తున్నారు? టెక్నికల్ ఇష్యూ మీరు అన్నట్లు మహా అయితే 1 వారం లేకపోతే 10 రోజులు 15 రోజుల్లో అది సాల్వ్ అవ్వాలి. మరి అటువంటి టెక్నాలజీ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఇంకా టెక్నికల్ ఇష్యూ అని చెప్పి కాలయాపన చేస్తున్నారంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దీంట్లో ఇది ఇక్కడ క్లియర్, ప్రతి ఒక్కళ్ళు నిధి పోర్టల్లో మనం అప్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాస్తవంగా నిధి పోర్టల్లో అప్లోడ్ అవ్వాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ నిధి పోర్టల్లో అప్లోడ్ అవ్వకపోవడానికి కూడా కారణం కొంత శాంక్షన్ పోస్టులని, అన్శాంక్షన్ పోస్టులని, ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయండి. దీంట్లో కొంతమందిని అవి తీసుకోవట్లేదని చెప్పి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. బయటికి టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. దాన్ని త్వరితంగా తీసుకురావాలి. 1 నెల 2 నెలలు కాదు, ఇది దాదాపుగా 4 నెలలు. అంటే ఇంతకాలం మరి ఎలాగా? అసలు కనీసం ఇది లేదు, నిధి పోర్టల్లో నిజంగానే అవ్వట్లేదు, వాళ్ళు చెప్పింది మనం తీసుకున్నాము. అయితే పాత పద్ధతి ద్వారా అయినా సరే, సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా పాత పద్ధతిని ఎలాగో జీతాలు వేసారో ఆ పద్ధతి ద్వారా అయినా సరే వీళ్ళకి జీతాలు వేయాలి అని ఎందుకు ఆలోచన కలగటం లేదు గవర్నమెంట్ కి? నాకు అర్థం కావట్లేదు.
కరెక్ట్ అండి. ఇప్పుడు పాత సిఎఫ్ఎంఎస్ ద్వారా శాలరీస్ మీకు చెల్లించేవారు. సరే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు, టెక్నికల్ ఇష్యూ రెక్టిఫై అయ్యే వరకు ఆ పాత విధానం ద్వారా శాలరీస్ ఇవ్వచ్చు కదా. మీరు ఆ విధమైనటువంటి రిక్వెస్ట్ ఏమైనా చేశారా? దానికి కూడా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అంటున్నారు. పాత పద్ధతిని సిఎఫ్ఎంఎస్ ద్వారా ట్రై చేస్తున్నాము, దానికి కూడా అవ్వట్లేదు. దానిలో కూడా కొంత క్యాన్సర్ ఏదో మొత్తానికి దానికి కూడా టెక్నికల్ ఇష్యూ ఇచ్చింది, ఇందులోనే వేస్తాము మీకు జీతాలు అని చెప్పి చెప్తున్నారు. వెళ్తే మాత్రం సమాధానం పని అయిపోతుందని చెప్తారండి. ఓకే, మేము వెళ్తే అంటే మళ్ళీ ఇంకా అక్కడ మేమేమి గట్టిగా మాట్లాడకుండా. సో అందుకనే ఎలాగో జీతాలు వేయట్లేదు, ఎలాగో రెగ్యులరైజేషన్ లేదు. మేము అడిగిన గొంతెమ్మ కోరికలు ఏమి కాదండి మేము కోరేది. మాకు రావాల్సిన న్యాయబద్ధమైనటువంటివే మేము అడిగేది. అయినా సరే పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంది కాబట్టి మేము ఎందుకు గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టడం. నిజంగా ప్రజలకు మీ గవర్నమెంట్ ఏమంటుందంటే, నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీ సేవలు కావాలి, కానీ నా రాష్ట్ర పరిస్థితి బాగోలేదు. నా ప్రజలకు మీ సేవలు కావాలి, నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇంక ఇది వెర్షన్. ఓకే, ఎంత ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఏది చేయినా ప్రతి ఒక్కరికి పథకాలు అయితే ఖచ్చితంగా అందుతున్నాయి కదండి. మేము ఊరికి అడగట్లేదు కదా, ఇంట్లో కూర్చుని పథకాలు ఇవ్వమని అడగట్లేదు కదా. అసలు మేము చాలని జీతాలతో పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు చాలని జీతాలు. మాకేమన్నా పథకం వర్తిస్తుందో చెప్పండి పోనీ. ఇప్పుడు ఈ 4 నెలలు రాలేదు, ఈ అప్పులు బారి ఇంకా నాకు రకంగా చెప్పాలంటే ఇంకా ఇంకొక నెల లేట్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అప్పులు బారిన పడి. పిల్లల ఫీజుల టైం అండి ఇది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ ఫీజులు ఎలా కట్టాలి? పిల్లలకు బుక్స్ అన్ని ఎన్ని అవసరతలు ఉంటాయి, కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా. రోజు ఫోన్ కాల్స్ వస్తాయండి, ఎప్పుడండి జీతాలని. ఇంకా గవర్నమెంట్ స్పందించకపోతే ఖచ్చితంగా స్ట్రైక్ అనేది మేము తెలియజేస్తామండి డెఫినెట్ గా. అంటే భవిష్యత్ కార్యాచరణ ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉండబోతుంది. ఒత్తిడి తీసుకురాకూడదు అని అనుకుంటున్నామండి మేము కూడా. ఓకే, ఎందుకు ఇప్పుడు మాకేంటంటే ప్రజల సేవల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, వాటికి ఆటంకాలు కలిగించడం మాకు ఇష్టం లేదు. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా గవర్నమెంట్ ఇంత మొండి వైఖరిగా ఉంటే మేము ఇలాంటి పరిస్థితులు చేయక తప్పటం లేదని గవర్నమెంట్ మాకు దారిస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు, కానీ ఆ సమస్యల వల్ల 4 నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాళ్ళ ఆలోచన ఎందుకు చేయట్లేదండి? పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 4 నెలల ఇప్పుడు అధికారులకు 1 నెల ఆపి చూడండి జీతం. వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు ఎవరైనా సరే మాకు మద్దతుగా ఉండాలి అందరూ. ఈ టైంలో కాంట్రాక్ట్ పిల్లలకి జీతాలు రాలేదు అని చెప్పి అందరూ సపోర్టింగ్ గా ఉండాలి. కొంతమంది నాయకులు, యూనియన్ నాయకులు పెద్దలను కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. అడుగుతున్నామమ్మా, మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. ఇంకా ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ పెద్ద నాయకులు మాట్లాడుతుంటేనే మనకు స్పందన లేకపోతే ఇంకా మేము రోడ్డు మీదకి రాక తప్పదని అనిపిస్తుందండి నాకైతే. ఓకే సౌమ్య గారు, ఖచ్చితంగా మీ ఆవేదన మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీకు ఏదైతే 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేయాలని ఈ సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సౌమ్య గారు, మీ అభిప్రాయం. అదేంటి పరిస్థితి అంటే, నిజంగా కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి వారు చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, వారి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియదు. ఒక పక్కన ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదు? గతంలో ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం కనీసం జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక టెక్నికల్ ఇష్యూగా కాకుండా, మీకు గతంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారి యొక్క డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ప్రకారం శాలరీస్ చెల్లించండి. ఆ టెక్నికల్ ఇష్యూ రెక్టిఫై అయ్యే వరకు కనీసం మాన్యువల్లో పద్ధతినైనా వారికి శాలరీస్ ఇస్తే బాగుంటుంది. చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. మరి సౌమ్యరేఖ గారు అన్నట్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఒక అధికారికి జీతం ఆపితే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాలి. మమ్మల్ని రోడ్డు మీదకి లాగొద్దు, మా కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, ఇదే కంటిన్యూ ఇంకొక నెల జరిగితే చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. మీరు ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి జీతాలు చెల్లింపు అనేది చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.